విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ. Next I request from you can say girls.
సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీరే వాలంటరీగా ముందుకు వస్తే బాగుంటుంది. నేను మా సిస్టర్ యాదవ్ అని పిలవాలనుకుంటున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మెరిట్ షీ గాట్ ది జాబ్ అండ్ ఆఫ్టర్ దట్ షీ ఎక్వైర్డ్ ది క్వాలిఫికేషన్. ఐ రైట్? యా. సో దట్ మచ్ టాలెంటెడ్ మై సిస్టర్ ఈజ్. పూజ్యులు, గౌరవనీయులు, గురువులకి నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నా స్కూల్ ఎడ్యుకేషనే బేస్. నా మ్యారేజ్ అయ్యే వరకు నా 10th కంప్లీట్ అయిన తర్వాత నాన్న నాకు పెళ్లి చేసిండు. ఆఫ్టర్ దట్ మా అత్త కొడుకే, మా బావనే, తన ప్రోత్సాహం ప్లస్ నాన్న నన్ను చదివించడం కారణంగా నేను బీఎడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు టీచర్గా మీ ముందు నిలబడడానికి కారణం మన గురువులు, మా నాన్న, మా బావ. నాకు ఇప్పుడు 2 అమ్మాయిలు. మనం ఈ స్టేజ్లో దాదాపు అందరూ ఏదో ఒక వృత్తిలో సెటిల్ అయి ఉన్నాం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, మన ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ నాగమణి, పానుగంటి నాగమణి, హూ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ టీచర్ ఇన్ పానుగల్లు. వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులకు ముందుగా పాదాభివందనాలు. అదేవిధంగా మిత్రులకు అందరికీ శుభోదయం. నా పేరు పానుగంటి నాగమణి. నేను 1st నుండి 5th వరకు ఈ ప్రైమరీ స్కూల్లో చదివాను. 6th to 10th వరకు ఇక్కడే హై స్కూల్లోనే. నేను ప్రజెంట్ పానగల్లో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే నాకు ఇంకా బాగా గుర్తున్న విషయాలు ఏంటంటే, హిందీ అంటే ఒక రకమైన భయం ఉండేది. సార్తో చాలా దెబ్బలు కూడా తిన్నాను నేను. ఆ భయం అనేది ఇప్పటి వరకు కూడా పోలేదు హిందీ మీద. వచ్చినా కానీ ఇంకా పోలే, ఆ భయం అనేది అలానే ఉంది హిందీ మీద. అందరు సార్లు కూడా బాగా గుర్తున్నారు. అప్పుడు సార్లు అందించిన విద్యనే నేను ఇప్పుడు ప్రజెంట్ బోధిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ నమస్కారములు. నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారములు. నాతోటి స్నేహితులకు అందరికీ నమస్కారములు. నేను నల్గొండలో ఇక్కడ 8వ తరగతి వరకు చదువుకున్నాను. అన్నయ్య జల్ల రమేష్ అంటే మీకు బాగా గుర్తుంటాడు. నేను వాళ్ళ పెద్ద సిస్టర్ని. చిన్న సిస్టర్ కదా, నేను అక్కడికెళ్ళలోనే సెట్ అయింది. నిన్న మా సారు ఇష్టాలు మాది గౌతమ్ కాలేజ్ పక్కన స్టడీ హాల్ అని పెట్టాము. నాకు 2 పిల్లలు. మా బాబు పెద్ద డాక్టర్ చదువుతున్నాడు. ఫ్రీ సీట్ వచ్చింది 4th ఇయర్. నేను ఎంతో చదువుకోవాలని, అన్నయ్యలాగా ఎంతో చదువుకోవాలని నాకు ఉన్నది. అప్పుడున్న సిచ్యువేషన్లో చదువుకోలేకపోయాను. అందుకే నా 2 పిల్లలు కూడా నేను బాగా చదివిస్తున్నాను. నాకు టీచర్లు అందరూ గుర్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు తండు కాటయ్య. నేను 6th, 7th క్లాసు మనకు ఇక్కడే స్కూల్లో చదివాను. తర్వాతకి 8th క్లాస్ చదవకుండా జంపింగ్లో గౌతమ్ స్కూల్కి వెళ్ళిపోయాను. 9th, 10th అక్కడ చదివాను. పూర్వ స్నేహితులు, చిన్ననాటి స్నేహితులందరికీ ఈ పాఠశాల ఉన్నటువంటి నా యొక్క మధుర జ్ఞాపకాలని మరోసారి పంచుకోవడానికి అవకాశం కల్పించే స్నేహితులకు, మా గురువులని మరోసారి చూసేటువంటి భాగ్యాన్ని కల్పించిన ఈ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రజెంట్ రైల్వే ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను. 2013 బ్యాచ్. MSc బీడ్ అయిపోయింది. పిల్లలు అంతా మంచిగానే ఉన్నారు. ఓకే. కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ది ఫ్రెండ్స్. సో నా వేదిక మీద ఉన్న నాకు చిన్నప్పుడు బోధన చేసినటువంటి గురువులకు, నా ముందు ఉన్నటువంటి నా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయితే సార్ చెప్పేది, అరే ఆడొచ్చినాడు గురువాడు వాడు అని అడిగేది అన్నట్టు. రాకపోతే అరే ఆడు గురువాడు వాడు వచ్చినాడు రా అని అనేది. వచ్చిండు సార్ అని చెప్పేది, లేకపోతే రాకపోతే రాకలేదని చెప్పేది. అట్లాగే గుత్తల నరసింహారెడ్డి సార్ కూడా, అరే ఏమరా మీ అన్న బాగా చదివేది, ఎందుకు చదువుతలేవురా, నువ్వు ఎందుకు వస్తలేవు స్కూల్కి అని అడిగేది. కొద్దిగా మేము ఏం చేసేదంటే వెనక బెంచ్లో కూర్చొని సరిగ్గా రాకపోయేది, స్కూల్కు రాకపోయేది, సరిగ్గా చదవకపోయేది, అన్ని తీట పనులు చేసేది. ఈ బిల్డింగ్లో కూడా ఒక బోర్డు పలగొడితే
సార్లు ఇంటికి పంపించారు, మీ అమ్మ మీ నాన్న తీసుకురా అని చెప్పేసి 9th క్లాస్లో 8th క్లాస్లో చెప్తే కూడా అన్నీ ఎక్స్క్యూజ్ చేసి మాకు ప్రత్యేకంగా టీచింగ్ చేసినందుకు సార్లందరికీ ధన్యవాదాలు. పిల్లలు ఏ ఇంట్లోనైతే స్త్రీ చదువుకుంటుందో, ఏ ఇంట్లోనైతే స్త్రీ విద్యావంతురాలు అవుతారో ఆ ఇంట్లో పిల్లలందరూ ఎడ్యుకేషన్గా ఉంటారు, పిల్లలందరూ బాగుంటారు. అదొకటి. యాజ్ ఎ టైమ్గా ఇంకోటి ఏంటంటే సిస్టమేటిక్. మన పిల్లలు ఎంత సిస్టమేటిక్ ఉంటున్నారు, చదువుతున్నారా లేదా, లేదంటే పిల్లలు ఏమైనా బట్టి తిరుగుతున్నారా లేదా, ఎట్లా మన ఎంత సిస్టమేటిక్గా పెంచుతున్నాం అనేది కూడా మనకు ముఖ్యమే. ఈనాటి కార్యక్రమానికి పూర్వ విద్యా ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులకు మరియు నా తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. భయం అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది 25 సంవత్సరాల తర్వాత మన గతాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకునేటందుకు. మా 99, 2000 బ్యాచ్లో అందరికంటే నేను చిన్నోన్ని. ఇప్పుడు వీళ్ళందరినీ చూసి అరే తురే అంటే నాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. నేను అనలేను, అన్నానే పిలుస్తా అందరికీ. ఇంకొకటి ఫిజికల్గా సార్ అయితే సారు శేఖర్ రెడ్డి సారు బాగా కొట్టేది రోజు మమ్మల్ని, అందుకే చెప్తున్నా. సోషల్ చెప్పేది సార్ మీరు కొట్టినందుకు మేము ఇప్పుడు కొద్దిగా ఈ స్థాయిలో ఉన్నాం, కొట్టకుంటే ఇంకా లంగలం అయిపోదామని చెప్తున్నా. మరియు నా పేరు ఎస్కే షరీఫ్, పక్కన మాది ఇస్లాంపూర్ కాశివారిగూడెం. నాకు ఒక బాబు ఒక పాప. నేను వ్యవసాయం చేస్తున్నా. మరియు ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరికీ నా పాదాభివందనాలు. మరియు నాతోటి స్నేహితురాళ్లకు అలాగే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. కమాండింగ్గా, క్యాప్టివేటింగ్గా అందరి మైండ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉండేది. స్టిల్ మా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది సార్ చెప్పిన ప్రజాస్వామ్య డెఫినేషన్. సిపాయిల తిరుగుబాటు అయితేంది, ప్రజాస్వామ్య డెఫినేషన్ అయితేంది. రామచంద్ర సార్ చెప్తే, బయాలజీ చెప్తే రామచంద్ర సారే చెప్పాలి, ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ చెప్తే మల్లయ్య సారే చెప్పాలి. స్టిల్ నేను యూనివర్సిటీ దాకా వెళ్ళి ఎడ్యుకేషన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చిన స్టిల్ ఐ రిమెంబర్ మై టీచర్స్. సో దే టాట్ us so well, no one can replace them. Still today, even my teaching also sometimes little inferior than them. So I thank all my teachers on this occasion for giving wonderful education to all of us. And especially Narasimha Reddy sir, he used to give very lively examples, day-to-day examples when he is teaching physical sciences. Still I remember one of my friend absent today, he wrote one cinematic example, Sahasa Veera Sagara Kanya. In that, Chigula Janaya. So I don't know whether my friend came or not. So he wrote that the hero carries the oxygen cylinder to protect the heroine. But the purpose is correct. సో ఆక్సిజన్ ఉపయోగాలు రాయరా అంటే ఆ రకంగా రాశాడు. అది ఒకరోజు క్లాస్లో మొత్తం డిస్కషన్ అయింది నరసింహారెడ్డి సార్ క్లాస్లో. స్టిల్ వీ రిమెంబర్ దాట్ ఈస్ వెరీ ఇన్ ఏ లైటర్ నోట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో వీ యూస్ టు హ్యావ్ సచ్ లైవ్లీ క్లాసెస్. అండ్ ఆల్సో కమింగ్ టు ది సత్యరెడ్డి సార్, సో హీస్ అ వెరీ beloved teacher. He used to take all the students very affectionately. Whenever any student lagging behind, he used to take very affectionately to him, and he used to encourage the students. When sometime back when I'm studying in 9th class or 8th class, I forgot to by heart the Kabir Dohes. I know I read well, but I'm unable to express in front of the teacher. So he encouraged me a lot, and so after that a miracle happened. I completely expressed all those the Dohe and other poems in front of him. So such a lovely teacher, such a very affectionate teacher we have, our Satyareddy sir, and lot of our Ramchandra sir, Mallay sir, and Yusuf Ali sir. Time Kaliga Unchakunda, many of our friends, they have taken part in the construction of the dais also. But this is not the dais. At that tree there was one another dais. We built the dais when we were studying 9th class, sir. So with all the discipline what you have taught us, we are now today. So
words are not enough to thank our teachers, and I also thank our friends who worked a lot from months together, like Ravinder, Teklo Ravinder and Virender, Mallesh and Venkanna. These people, they worked very hard to collect all of you and to organize a program like this. So I have given some time, I have taken some time to give some time to you to prepare to come and express yourself on the dais. Next I request Palle Malesh. I request Palle Malesh. So thank you Malesh. My beloved friend, who was actually best student in the 9th standard, he and me got appreciation from the DEO office. We got near about 600 or 800 rupees from the then headmaster Balakrishna sir. So thank you my friend. Yourself. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 99-2000 బ్యాచ్కి ఇచ్చేసిన గురువులకు మా పాదాభివందనం. అలాగే మన మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు నోముల సైదులు. ఆమె ఎంఎస్సీ ఎంపీడీ. నేను స్టిల్ 10 years నుంచి శ్రీ చైతన్య డైరెక్టర్ స్కూల్ పీడీగా ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు నాగరాజు పిహెచ్డీ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో సిఎఫ్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత వచ్చి 2014 నుంచి ఇప్పుడు స్టిల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పీఈటీగా పనిచేస్తున్నాను. ముందుగా చెప్పండి, మేము ఈరోజు 25 days అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనుకున్నారు. నేను రవీందర్ రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి. అరే రోజు నేను పోయేటప్పుడు ఇక్కడి నుంచి పోయేట స్కూల్ ఒకసారి 31st ఒకటి చేసాము, కానీ కుదరలేదు. ఇక 25 days తర్వాత ఇతను పోతుంటే అనుకున్నాం, పిలిచి ఒక గెట్ టుగెదర్ చేద్దాం, ప్లాన్ చేద్దాం అన్న క్రమంలో ఒక రోజు వచ్చి మొత్తం విలేజ్ అందరూ డోర్ టు డోర్ స్టెప్ చేసాం. ఇక మల్లేష్ గారు మేము రోజు వస్తుంటే ఏంద్ర రోజు ఇదే పని ఆరా, మీకు ఏం పని లేదా అనేది. రవిగాడు నేను ఇక స్కూల్ నుంచి నాది అయిపోయింది, స్కూల్కి ఫోన్ చేసేది, ఏంద్రా 4 అవుతుంది, 7:30 ఇక్కడ. తర్వాత వీరేందర్, ఇట్లా కలిసి వీరేందర్, పల్లె మల్లేష్, ఎలంకంటి జానయ్య, సత్యనారాయణ, నాగన్నగాడు, ఈ మొత్తం 8 members బ్యాచ్. ఆడు డైమండ్ వెంకట్, కేవీ, వాడు మొత్తం 9 మంది ఉండేది. రోజు ఈవినింగ్ కూర్చునేది, రోజు నైట్ 10 అయ్యేది. ఏం చేస్తున్నారో ఏమవుతుందంటే ఏం లేదు. రోజు చూస్తే లిస్టు చూస్తే ఫోన్ చేస్తే ఒక లిస్టు ఫస్ట్ గుడివాడ స్టార్ట్ చేసినాం, తర్వాత నోముల, తర్వాత పాలెం, విప్పలగూడ, టెక్నో చూస్తారు. రోజు చూస్తే 25 days ఫస్ట్ డే రోజు 4 ఉన్నాం. అలా స్టిల్ 15 days అవుతుంది, ఇంకా పెరగట్లేదు. ఏంద్రా ఇంకా చేస్తా ఉన్నందుకు మేము వచ్చి పల్లె మలేసి అంటే వస్తున్నాం, నోములకు కలుద్దాం, మీటప్ అవుదాం, అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం అంటే వాడు భయపడింది. రోజు ఇదే పని, ఏం పని లేదా అని. అలా అయినందుకు ఈ రోజు ఇంతమంది చూస్తారు, చాలా హ్యాపీగా ఉంది. అందరికి వన్స్ అగైన్ నా పేరు నోముల సైదు పాలెం. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం. ఆగిపోదు, ఇది ఆరంభం మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. దానికి అధ్యక్ష కార్యదర్శులని, ట్రెజరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది సభాముఖంగా ఎందుకు అనౌన్స్ చేస్తున్నామంటే, సభాముఖంగా అనౌన్స్ చేసినవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయనే ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ కోర్ మిత్రులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. So now I request Dasari Venkanna, who is also worked a lot for this gathering. వేదికను అలంకరించిన పెద్దలకి, గురువులకి, మరి ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం నమ్మితే ఏదైనా సాధ్యపడుతుందని మేము నలుగురం ప్రూవ్ చేశాము. అందరి సహకారంతో ఇంతమంది విజయం చేశాము. పెద్దబాబు వచ్చేసి బీటెక్, చిన్నబాబు వచ్చేసి డిగ్రీ పాలిటెక్నిక్, మా సార్ ఫుడ్ వర్క్స్ చేస్తారు, ఫోర్ సార్. ఓకే అండి, ఫ్రెండ్స్ అందరినీ కలవటం కోసం చాలా సంతోషంగా ఉంది. అందరినీ గుర్తుపట్టలేకుండా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.
సెవెంత్ వరకు ప్రైవేట్ స్కూల్లో చైతన్య క్లాసెస్ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత హై స్కూల్ కొన్ని కారణాల వల్ల సక్సెస్ చేయలేకపోయినా ఆ తర్వాత మ్యారేజ్ చేయడం జరిగింది. నాకు ముగ్గురు పిల్లలు, పెద్ద బాబు MBBS 4th year అదర్ కంట్రీలో ఉంటాడు, బాబు 10th క్లాస్. నేను హౌస్ వైఫ్ని. నా 10th మ్యారేజ్ అయింది, చదువుకోలేకపోయాను. ఈ రోజుని కలిసి చాలా సంతోషంగా ఉంది. నా పేరు పద్మ, హౌస్ వైఫ్. 10th క్లాస్ ఇక్కడ చదివాను. 10th మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి మేనేజ్ నెక్స్ట్ కలమ్మ. నా పేరు జ్యోతి, మాది గుడివాడ. ప్రస్తుతం సిటీలో ఉంటున్నాను. అది BA/BEd క్వాలిఫికేషన్. నా క్వాలిఫికేషన్ MSc BD చేసిన. ప్రస్తుతం నల్గొండలో సెటిల్ అయ్యాము. అక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నా. సైలెంట్ ఉంటే నాకు కూడా భయం అవుతుంది. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను నీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందరం ఎత్తుకు మేమెన్నుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. తరం వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్ని సీఎం అయినా, దేశాన్ని PM అయినా, రాష్ట్రాన్ని సీఎం అయినా, దేశాన్ని PM అయినా, మీ నుండి విద్య నేర్చినోనయ్యా, ఒకనాటి మీ శిష్యులేనయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం, పచ్చ పెన్నుత పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బ్రతకడం. ఎట్లా తీరునో మీరు ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి
చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. నా పేరు కిషోర్, గుంటూరు నుంచి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆంధ్ర నుంచి ప్రజెంట్ కౌన్సిలింగ్ సపోర్టివ్ సూపర్వైజర్గా చేస్తున్నాను. ఇది నాకో ప్రాజెక్ట్. దాంతోపాటు ఒక ఫార్మసీ స్టోర్ కూడా రన్ చేస్తాను. మ్యారేజ్ వచ్చేసి ఇక్కడే లవ్ మ్యారేజ్, తిమ్మలగిరి తనది. 2 పిల్లలు, పాప బాబు. పాప 9th క్లాస్, బాబు 7th. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చెగుడు వెంకన్న. నేను ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. ఒక పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది. పాప 9th క్లాస్ చదువుతుంది. బాబు 7th క్లాస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి పాదాలు వందనాలు. అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేటువంటి నా స్నేహితురాలు స్నేహితులందరికీ కృతజ్ఞతలు. నా పేరు శ్రీ సైదాచారి, నోమ్లా మాది. నేను 2003లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. స్టిల్ ఇప్పుడు 20 years 8 months అయింది. ప్రజెంట్గా బెంగళూరులో సర్వీస్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ జూన్ 2024లో నేను రిటైర్మెంట్ విఆర్ఎస్ తీసుకున్నాను. ప్రస్తుతం నేను నల్గొండలో ఉంటున్నాను. నాకు మా వైఫ్ పేరు రాజేశ్వరి, ఒక అమ్మాయి, ఒక బాబు. ఒక చిన్న విషయం, మనం 10th క్లాస్ విన్ అవుతున్నాం. 2009 జూన్లో స్కూల్ స్టార్ట్ అయింది. స్కూల్లోకి వచ్చాం అందరం. మన ఫ్రెండ్స్ తక్కువ మంది వచ్చారు, క్లాస్మేట్స్ అంతా. బట్ అప్పుడు 2009 జూన్లో ఒక చిన్న మన కంట్రీలో కూడా ఒక ఇష్యూ అయింది. అదేంటంటే కార్గిల్ వార్ అవుతుంది, ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుంది. మన ఇండియా విన్ అయిపోయింది. బట్ ఇండియాలో ఏంటంటే ఎకనామికల్గా కొంచెం చాలా లాస్ అయిపోయింది, ఫైనాన్షియల్గా లాస్ అయిపోయినాం. చాలా విధంగా మన సోల్జర్స్ కూడా లాస్ అయిపోయారు. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే. అది మాకేం తెలియదు అప్పుడు, మన స్టూడెంట్స్ అంతే 10th. అప్పుడు కీర్తి శేషులు బాలకృష్ణ సార్ గారు మన హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ రోజు మన స్కూల్లోకి వచ్చి మా 10th బ్యాచ్ మనమే హైయెస్ట్ ఉండేది. అది వచ్చి అరే ఇట్లా సిచ్యువేషన్ ఇది ఉంది, మన కంట్రీలో ఒక ఆర్డర్, మన డొనేషన్ కలెక్షన్ చేయాలి ఇండియా కోసం అని చెప్పేసి అంటారు. అంటే మాకు అర్థం కాదు ఏం చేయాలి. అట్లా ఆర్గ్యుమెంట్ కూడా మాకేం తెలియదు. బట్ ఏంటి సార్ ఏంటి విషయం ఏంటంటే ఒక 5-6 ఉన్నాం, నేను ఒక 2-3 ఉన్నాం, పేర్లు ఐడియా లేదు. అప్పుడు బ్రీఫ్ చేశాడు, అసలు ఇలా అయింది, ఇలా ఇంతమంది చనిపోయారు, ఇలా అయింది, ఇంత వార్ అయింది, ఒక ఇండియన్ ఆర్మీ గురించి బాగా చెప్పాడు. అప్పుడు నాకు ఒక ఇంప్రెషన్ అనిపించింది. మరి నేను పోవడానికి అదొక ఆర్మీలోకి వెళ్ళడానికి అదొక ఇంప్రెషన్. ఆ విధంగా 2010 మార్చిలో అయిపోగానే నేను ఎమ్మటి సెలక్షన్ అటెండ్ చేశాను. ఆ తర్వాత అప్పుడు సెలక్షన్ కాలే. 2001లో 3లో కంటిన్యూగా 3 times వెళ్ళా. లాస్ట్ 2003లో సెలక్షన్ అయ్యాను. అప్పుడు స్టిల్ అదే ఇంప్రెషన్తో నేను సర్వీస్ చేశాను. నాకు ముఖ్యంగా మన సత్యరెడ్డి సార్ గారు నేర్పించిన హిందీ, సౌత్ ఇండియన్స్ మిలిటరీలో సర్వీస్ చేయడం కొంచెం ఇబ్బంది. ఆ హిందీ నాకు చాలా ఉపయోగపడుతుంది. అదేంటి సార్లు చెప్పిన చదువు ఈ స్థాయిలో నిలబెట్టింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you, my friend. Ullaguri Ravi, Junior Assistant, MRO Office, Capital. Silence. పూర్వ విద్య ఆత్మీయ సమ్మేళనానికి చేసిన గురువులకు, నా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను బి రవి. ఇక్కడ 5th క్లాస్ to 4th వరకు నేను గుడివాడలో చదువుకున్నాను. 5th క్లాస్ to 8th క్లాస్ వరకు నోములలో, 9th చదువుకుంటే నేను వెళ్ళిపోయాను అనమాట. 10th క్లాస్ గౌతమ్ స్కూల్లో ఇంటర్మీడియట్ మల్లికార్జున, డిగ్రీ సాహిత్య డిగ్రీ కాలేజ్, పీజీ వచ్చేసి ఉస్మానియా, బీఈడి నాగార్జున సాగర్ గౌట్ కాలేజ్. ప్రస్తుతానికి నేను కట్టంగూరు ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్.
నాకు ఇద్దరు పిల్లలు. బాబు 7th క్లాస్ SRM స్కూల్, పాప 1st క్లాస్ న్యూ విజన్ స్కూల్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గురుగారులకి, నాతో అందుబాటు మిత్రులకు నా పేరు సంతోష్ కుమార్ ఏర్పడి వాళ్ళు. నేను ఆర్మీ సెట్ అయినా, ఒక పాప బాబు. మిత్రులకి, స్నేహితురాలకి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు బెల్లి రవి, మాది టేకులగూడెం. 10th క్లాస్ ఇక్కడ అయిపోగానే ఇంటర్మీడియట్ మల్లికార్జున కాలేజీలో జాయిన్ అయినాను. తర్వాత డిగ్రీ ఏవిఎం కాలేజ్, పీజీ ఉస్మానియా కాకతీయ పీజీ కాలేజ్ చర్లపల్లి, బీఈడి ఏవిఎం కాలేజ్, తర్వాత చౌటుపల్లి డిగ్రీ కాలేజ్ 2 years పనిచేసిన. తర్వాత క్రిస్టవియన్ టాలెంట్ స్కూల్లో 9 years చేసిన. 2019లో నగరకళ సాధన స్కూల్ అమ్ముతుంటే తీసుకున్నా. 2019 నుంచి నేను ఆ స్కూల్ తీసుకున్నప్పుడు 120 మెంబర్ స్టూడెంట్స్ ఉండే, ప్రజెంట్ 500 ఏవో ఉన్నారు. ప్రతిరోజు మన ఉపాధ్యాయులు అందరూ నాకు కనపడుతూ ఉంటారు. నాకు మ్యాథ్స్ సార్ ఉత్తమ్ నరసింహ సార్ ఒకటే కనిపిస్తలేడు. సార్ దగ్గర నుంచి ఎవ్రీడే నేను పోతూనే ఉంటాను. సార్ కలుస్తూనే ఉంటాడు, మల్లయ్య సార్, రామకృష్ణ సార్ కనపడుతూనే ఉంటాడు, సార్ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఒక మ్యాథ్స్ సార్ ఒకటే నాకు కనిపించలేదు, ప్రతిరోజు చూస్తూనే ఉంటా. సో మిత్రులు ఎవరు లైఫ్లో సెటిల్ కావాలని ఎవరు బాధపడొద్దండి. ఎవరికి ఉన్న ఆపర్చునిటీస్ని బట్టి వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోవాలి. ఒక ఎంప్లాయ్మెంటే కాదు, ఏదైనా కావచ్చు, దాంట్లో మనం సోర్సెస్ చూసుకోవాలి. ఎవరైతే లైఫ్లో సెటిల్మెంట్ కాలేదో మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషను అరేంజ్ చేయండి. నేను మా స్కూల్లో మా పిల్లలు చెప్తాను, ఎడ్యుకేషన్ అనేది మన పొజిషన్ని మారుస్తుందని చెప్తాను. నేను ప్రతిరోజు చెప్తాను. మన సార్ వాళ్ళు చెప్పేటప్పుడు మనం కొంతమంది వినలేదు. సార్ ఇక్కడ క్లాస్ చెప్తుంటే వాళ్ళు వెనక డోర్ నుంచి వెళ్ళిపోయి చూశాను. అప్పుడు మన హిందీ సారు రవీందర్ రెడ్డిని నన్ను 2 తలకాయలు పెట్టి కొట్టిండు. ఆ సార్ కొట్టడం వల్లనే ఇంతవరకు చదువు వచ్చిందని సార్ ఇప్పుడు కలిసినప్పుడల్లా సార్ నాకు దారిలో కలుస్తుంటాడు. కలుస్తుంటే సార్ ఫీల్ చేస్తే సార్ హ్యాపీ నాన్న, బాగున్నాడు అన్న, సంతోషం అని అంటుంటున్నాను. మన నరసింహారెడ్డి సార్ కొట్టిండు, మల్లయ్య సార్ కొట్టిండు, రామచంద్ర సారు మనకు బయాలజీలో 8th క్లాస్లో ఈ రూమ్లో ఉంది. ఇక్కడ రిప్రొడక్షన్ అనే చాప్టర్ చెప్తుంటే నేను నవ్వితే సార్ నన్ను ఏమంటే ఈయనకి ఏమర్థమైందో నవ్వింది అన్నాడు. నేను ఇప్పుడు సైన్స్ చెప్తుంటే కూడా ఆ క్లాస్ చెప్తుంటే మా పిల్లలు నవ్వుతుంటారు. నవ్వుతుంటే నాకు సార్ గుర్తొస్తాడు అమ్మటే. అరే మీరు ఎందుకు నవ్వుతారో తెలుసురా, నేను కూడా 8th క్లాస్ ఉన్నప్పుడు అట్లనే నవ్వినా అనేది మా పిల్లలతో చెప్తుంటాను నేను. సో కాబట్టి ఎవరు కూడా లైఫ్లో డిసప్పాయింట్ కావద్దు. మీరు సెటిల్ కాకపోయినా మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ కావచ్చు. అహర్నిశలు రాత్రి పవర్లు పనిచేసిన వాళ్ళలో రవీంద్ర కూడా ఒకడు. అలాగే పల్లె మల్లేష్ కావచ్చు, తర్వాత గుడివాడ నుంచి వీరేందర్, తర్వాత వెంకట్ ఫ్రమ్ నోములా విలేజ్ కావచ్చు, తర్వాత సత్యనారాయణ, నాగన్న, ఇలా రకరకాలుగా మన మిత్రులందరూ కూడా అహర్నిశలు శ్రమించారు. అలాగే రవీందర్ కృషి ఎనలేంది. ఈ ప్రోగ్రామ్ ఈరోజు మెటీరియలైజ్ అయిందంటే దాని బ్యాక్ నుంచి రవీందర్ ఇన్స్పైట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ నల్గొండ మన నరసింహారెడ్డి సార్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటలైజ్ కావడం జరిగింది. ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ he worked very hard to materialize this program. So thank you my friend to organizing such a wonderful program on this occasion of 25 years of completion of our SSC class. So now రవీంద్ర రెడ్డి, విలేజ్ టేకులగూడెం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తా. నాకు ఒక పాప, ఒక బాబు. అందరూ బాగుండాలి, మళ్ళీ 2 years అందరూ కలవాలి. So I request Madam has to put she has another meeting at Temperature Nakrikal. So that's why I am requesting our Madam సమావేశానికి వచ్చిన వేదిక మీద ఉన్న మా గురువులు పెద్దలు సారు, మల్లయ్య సారు మా గురువులు, మిగతా పెద్దలు అంతా మా స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో మా
ఫ్యామిలీ సభ్యుల్లాగానే రోజు కలుసుకుంటాము. వాళ్ళంతా రోజు టచ్లోనే ఉంటారు. తర్వాత వేదిక ముందున్న 99-2000 సంవత్సరము పూర్వ విద్యార్థులందరికీ స్వాగతము, సుస్వాగతం. ఇప్పుడు ఈ స్కూల్కు నేను 2018లో వచ్చి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి దాదాపు ఒక 10 బ్యాచ్లు పెట్టుకున్నారు. మాది దాదాపు 1981 10th బ్యాచ్, 82 వాళ్ళు పెట్టలేదు, 83 నుంచి స్టార్ట్ చేశారు. 83, 84, 85 కంటిన్యూగా అయితేనే ఉన్నాయి. దాదాపుగా ప్రతి బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము మా టీచర్స్ వస్తున్నాము. ఈరోజు ఫంక్షన్స్ చాలా ఉన్నాయని టీచర్స్ రాలేకపోయారు. మీరందరూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు జిల్లాలోనే నోముల స్కూల్ అంటే ఒక బెస్ట్ స్కూల్. ఎక్కడికి పోయినా కూడా నోములు అని చెప్పుకుంటాము. హోదాలలో ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ. దాదాపు ఈ స్కూల్కు 70-80 సంవత్సరాల చరిత్ర ఉంది. మన ఈ స్కూల్ బిల్డింగ్ కూడా దాదాపు 70-75 ఇయర్స్ ఎక్కువైతుంది కట్టి. 115 మంది స్కూల్ స్ట్రెంత్. ఇంకా ఈ స్కూల్లో దాదాపుగా అన్ని వసతులు ఉన్నాయి. ఇంకా కొన్ని బిల్డింగ్ పాత ఉంది కాబట్టి కొన్ని రూమ్లలో ఏర్పాటు చేయాలంటే అది అందులోకి వాటికి కూలగొట్టడానికి కూడా పర్మిషన్ వచ్చేసింది. ఆ బిల్డింగ్ ఆగానే తీసేస్తారు. ఆ కొత్త బిల్డింగ్ అంటే చాలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు వీళ్ళంతా చాలా చక్కగా మాట్లాడారు. అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినట్టుగానే మన స్పీచ్ ఇస్తున్నారు. అంటే అది గురువుల యొక్క గొప్పతనమే కదా. ఇప్పుడు మా గురువు కూడా మాకు నేర్పించింది. వాళ్ళ వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చినాం. ఏదైనా గురువుల వల్లనే వస్తాం. తాత్కాలికంగా మనకు అనిపిస్తుంది గురువు ఒక దెబ్బ కొట్టినప్పుడు సార్ మీద మస్తు కోపం వస్తుంది, స్కూల్కి పోతే అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ డే మర్చిపోతాం. మళ్ళీ ఆ గురువు దగ్గర తీస్తారు. ఇప్పుడు మనం ఎంత బాధపడతామో దెబ్బలు తిన్నందుకు గురువు కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. ఒక దెబ్బ కొట్టిన ఇంటికి పోతే మెదడులో మొత్తం అదే ఉంటుంది. వాడిని ఎందుకు కొట్టినా, అనవసరంగా కొట్టినా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో తప్పదు. In presence of our beloved teachers, we are Tekla Ravinder. యాదమ్మ సరిత యాదమ్మ నాగమణి మీరు అటు వెళ్ళండి అమ్మా, మీరు అటు వెళ్ళండి. ఇటు చూడండి. ఓకే. ఇది ఆరంభం. డెమోక్రసీ డెఫినేషన్ కావచ్చు. ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ద పీపుల్. సో చాలా బాగా చెప్తుండేవారు సార్. సో థ్యాంక్ యూ సార్. taught us wonderful lessons. Now I request our few words. సంవత్సరం పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపు 25 సంవత్సరాల క్రితం చదువుకొని ఈరోజు అందరూ ఇక్కడ విచ్చేసి అదేవిధంగా మీకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయుల మమ్మల్ని కూడా ఒక్క త్రాటి మీదకి తీసుకొచ్చి, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ సమావేశం ఏర్పరిచినటువంటి ఆ కమిటీ వాళ్ళైనటువంటి రవీందర్, వీరేందర్, సత్యనారాయణ, సైదులు వారందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారే కాకుండా వారికి సహకరించినటువంటి మిగతా వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాఠశాల అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం నేను కూడా ఇదే పాఠశాల విద్యార్థిని. ఈ మధ్యనే మేము కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం 50 సంవత్సరాల సందర్భంగా. అయితే ఇక్కడ నేను 9th చదివిన 10th నగరికల్ పోయాను. అయితే అక్కడ ఏర్పాటు చేసినాం. కానీ ఒకటి ఏంటంటే 50 సంవత్సరాల కింద కాబట్టి మాకు ఒక ఉపాధ్యాయుడు లేరు. ఎందుకంటే అందరూ కూడా కాలం చేశారు. కేవలం విద్యార్థులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఇలా 20 సంవత్సరాల క్రితం చూస్తున్నారు కాబట్టి మా మంత్రులు కూడా ఇక్కడ వేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఇదే పాఠశాలలో చదివి ఇదే పాఠశాలలో 17 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. చాలా ఆనందం. నేను చదివిన పాఠశాలలోనే నేను 17 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు మేడం కూడా నేను హై స్కూల్ చదివేటప్పుడు పిఎస్లో చదువుతాను. మేడం వాళ్ళ ఫాదర్ మాకు హెడ్ మాస్టర్ హై స్కూల్. అయితే అప్పుడప్పుడు ఏం చేశారంటే మేడం నేను ఆడ ఐస్ క్రీమ్ డబ్బు కూడా కలిసేది చిన్నతనం అలా. అటువంటి మధుర స్మృతులు కూడా నాకు ఈ పాఠశాల చదివి మాకు ఏ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి మళ్ళా మా హెడ్ మాస్టర్ యొక్క కూతురుని వివాహం ఆడి ఇవన్నీ కూడా ఇటువంటి అవకాశం కలిగింది. ఇదే పాఠశాలలో మళ్ళీ నేనే కాదు, నాకు చదువు చెప్పినటువంటి గురువులతోటి మళ్ళా మా నాన్నగారు కూడా టీచర్, మా నాన్నగారు నేను కలిసి పనిచేసాను ఇదే పాఠశాల. మళ్ళీ నేను చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్ రామచంద్ర సార్ నేను ఇద్దరు క్లాస్మేట్స్. మళ్ళీ క్లాస్మేట్ అంటే నేను చదివిన పాఠశాలలో నాకు చదివిన గురువులు, మా నాన్నగారు, నాతో చదివినటువంటి క్లాస్మేట్స్తో ఆ విధంగా 17 సంవత్సరాలు ఇంకా ఈ పాఠశాలలో నేను పనిచేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో పోయింది. ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడ మాట్లాడుతూ చూసిన చాలామంది కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అందరూ కూడా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చాలా సంతోషకరమైనది. కొంతమంది నాగరాజు, ఇద్దరు నాగరాజులు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరు డిగ్రీ కాలేజీ లెక్చరర్. ఒక గురువు ఏమి ఆశిస్తాడంటే తల్లిదండ్రులు శిశువుకు జన్మనిస్తే వాళ్ళని ఉన్నత స్థానంలో తీర్చిదిద్ది విద్యాబుద్ధులు నేర్పేది గురువు. ఆ విద్యార్థి ఉన్నత స్థానంలో పోతే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అంతకన్నా రెట్టింపు సంతోషం గురువు గారు. అది చాలా ఇంపార్టెంట్. మనం ఒకటే ఏంటంటే ఏ రంగంలో ఉన్నా కూడా మేమే కాకుండా మీరైనా కూడా భవిష్యత్తులో వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా క్రమశిక్షణతోటి ఉండి ప్రతి రంగంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి పోయినప్పుడే సొసైటీలో మీకు గుర్తింపు ఉంటుంది. అదే పాత వాళ్ళే అదే ఏదో ఉద్యోగం చేస్తున్నకోండి, ఏదో పోదాలే చేద్దామని అనుకుంటే ఆ ఆఫీసర్ దగ్గర వాల్యూ ఉండదు మీకు. మన కరెక్ట్ పొజిషన్ ఉంటే మీ పై ఆఫీసర్ మీకు భయపడతాడు. కాబట్టి మీ సూచన ఏంటంటే మీరు కూడా వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు
కరెక్ట్గా ఒక సిన్సియారిటీ మెయింటైన్ చేసి డిసిప్లిన్ మెయింటైన్ చేసి మీరు పనిచేయండి. కుటుంబ పరంగా చూస్తే మీరు సాధించలేనటువంటిది మీ పిల్లల ద్వారా ఒక డిసిప్లిన్ ఉపయోగించి వాళ్ళని కూడా ఉన్నత స్థానంలో తీసుకొచ్చి మీరు సాధించలేనటువంటిది ఆ పిల్లల ద్వారా సాధించండి. అదే మీకు చెప్పేది. కాబట్టి టోటల్గా ఈ పాఠశాల నేను పనిచేసి మా మేడం కూడా ఇందులో పనిచేసి మీరు చదువుకొని ఇందులో పనిచేసి అసలు ఈ పాఠశాల యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలని కూడా నేను ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు పనిచేశారు, నేను పనిచేశాను, మేడం ఇందులో పనిచేస్తుంది, వాళ్ళ నాన్నగారు కూడా ఇదే పాఠశాలలో పనిచేశారు, మా బ్రదర్స్ కూడా ఇందులో చదువుకున్నారు. కాబట్టి ఏదైనా ఎంతైనా దీనికి ఒక సహకారం అందించాలని పాఠశాల పూర్తి చేస్తలేదో ఏదైనా ఒకటి ఐటెం కూడా మేము కూడా వ్యక్తిగతంగా చేయాలని ఆలోచన చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇంత చేసిన ఈ పాఠశాలలో ఏ విధంగా తీర్చుకోవాలనేది. కాబట్టి 25 సంవత్సరాల కింద చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి ఆనాటి యొక్క స్మృతులను పంచుకున్నందుకు ఒకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. Physical science with very strict rules for Gittala Narasimha Reddy sir. Speak a few words on this occasion. Thank you, sir. సంవత్సరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా సోదర ఉపాధ్యాయులు మరియు అప్పటి బ్యాచ్ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ముఖ్యంగా మన పిల్లలు ఎదిగిన పిల్లలు ఎప్పుడైతే మనకు మన స్థాయి కన్నా పై స్థాయిలో మనకు కనిపించినప్పుడు ఆ ఆనందం మనం చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఈ మధ్యన ఒక పేపర్లో చూశాను చూడండి, ఈ మధ్యన రీసెంట్లీ ఒక అబ్బాయికి 4 డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, 7 డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది అని ఆ విషయం మీ తల్లిదండ్రులు చూస్తే అప్పటికి ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆ బ్యాచ్ పిల్లలకి చదివిన గురువులకి కానీ అప్పటి తల్లిదండ్రులకు కానీ మా తల్లిదండ్రులకు కానీ చెప్పలేని సంతోషం. అందువల్ల మీరు మాకు ఎప్పుడు గుర్తొస్తారంటే మా స్థాయి కన్నా పైలా ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తారు. మా పిల్లగాడు మా బ్యాచ్ పిల్లగాడు మంచి సక్సెస్ మాకన్నా అభివృద్ధి పదంలో ఉన్నాడని. అందువల్ల మీరందరూ నేను కోరేది ఒకటి ఏంటంటే మీరు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీ పిల్లలను చదువు విషయంలో ప్రోత్సహించండి. మనకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, తర్వాత తాకట్టు పెట్టి కూడా. ఇంకొకటి ఈ మధ్యన రీసెంట్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా పిల్లలను భోజనము చదువు ఫ్రీగా గవర్నమెంట్ సప్లై పెడుతున్నాయి స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్. అందువల్ల మీకు ఎన్ని బాధలు ఉన్నా మీ పిల్లలు మాత్రం చదువు ప్రోత్సహించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసినప్పుడే మీ పిల్లలు పై స్థాయిలో మంచి మీకు పలానా ఊర్లో పిల్లలు మీకు పేపర్లో మంచిగా ఉద్యోగం వచ్చి అప్పుడు మనం పేపర్లో చూస్తే అబ్బా మా పిల్లలు ఏ ఊరికైతే పలానా విద్యార్థులు 4 జాబులు కొట్టారు అప్పుడు మీకు సంతోషం అవుతుంది వాళ్ళు. అందువల్ల మీ పిల్లలు మాత్రం ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణకు ఇంకోటి మీరు రకరకాలుగా రకరకాల వృత్తులు ఎన్నుకున్నారు. కొందరు వ్యవసాయం కానీ కొందరు ఉద్యోగం కానీ ఏ డిపార్ట్మెంట్ ఎన్నుకున్నా కూడా ఆ డిపార్ట్మెంట్ నైపుణ్యం సాధించండి. కానీ వ్యవసాయం అనే చిన్న చూపు కాదు, వ్యవసాయం కూడా ఇప్పుడు మంచి టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తే దాన్ని మనం సంతోషంగా స్వీకరించవచ్చు. ఏది చేసినా కూడా మీ పిల్లలకు కూడా ఆ విషయంలో మీరైతే ఏ డిపార్ట్మెంట్ ఎన్నుకున్నారో ఆ విషయాలు కొద్దిగా ప్రోత్సహించండి. వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకరించి ముందు పైకి పోయినప్పుడు దానివల్ల మనకు లాభాలు కూడా పిల్లలకు లాభాల దిశలో ఉంటారు. ముఖ్యంగా మీరు ఇప్పటి నుంచి మేము ఇప్పటికీ నేను ఈ నూల్ హై స్కూల్లో 14 సంవత్సరాలు చేశాను. 87 నుంచి 2001 వరకు చేశాను ఇక్కడ. అందువల్ల మీకు
మరి బహుశా నేను అందరికి ఇంకోటి ఆ చదువు విషయంలో కొద్దిగా నేను దండించవచ్చు. ఇంకొకటి దండన అనేది మా ఉపాధ్యాయులకు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొద్దిగా క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకొని మేము దండించే ప్రయత్నం చేస్తాం. కానీ దానివల్ల కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులు ఏంటంటే సార్ బాగా కొడతాడు, అది ఆ దండన ఎవరైతే భయపడకుండా చదివారో ఈరోజు పై స్థాయికి వచ్చారు. దండన వల్ల భయపడి పారిపోయిన విద్యార్థులు ఈరోజు వాళ్ళ డెవలప్మెంట్ కొద్దిగా అంటే కొందరు రియలైజ్ అయ్యి మళ్ళీ ఎడ్యుకేషన్లో డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకొకటి, ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను సంతోషంగా దండన చేయడు, విద్యాభివృద్ధి కొరకే చేస్తాడని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు మాత్రం నేను ఒకటి కోరేది ఒకటే, చదువు విషయంలో శ్రద్ధ. ఇంకొకటి, పిల్లగాడిని ఒక స్కూలు తోలించడం కాదు, పిల్లగాడు సక్రమంగా బడికి వస్తున్నాడా, చదువుతున్నాడా. అంతపాటు మధ్యన పిల్లలు అడగగానే తల్లిదండ్రులు అడ్డగోలు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు దేని చేరుతున్నాడో, స్కూల్కి దాని వస్తువులు కొంటున్నా, అల్లరి చిల్లర తిరుగుతున్నా. కొద్దిగా మీరు స్కూల్ తోలించినంత చదువుకు పిల్లలు మీరు అబ్జర్వేషన్ ఉంటే మాత్రమే పిల్లలు డెవలప్ అవుతారు. మీరు ఎన్ని డబ్బులు అడవులు ఇవ్వద్దు, దానికి ₹1 ఇచ్చినప్పుడు దానివల్ల మీరు ఆ పిల్లగాడు సద్వినియోగం చేస్తున్నా ఆలోచించండి. అవసరానికైతే ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఏ రూపాయి ఇచ్చినా కూడా దాని విషయం సద్వినియోగం చేస్తున్నా దుర్వినియోగం చేస్తున్నా ఆలోచించి చదువు విషయంలో మీరు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యార్థులకు మీ పిల్లలకి చదువు ప్రోత్సహించండి. మీ వలన మీ పిల్లలు కూడా బాగా డెవలప్ అయితే మీకు పేరు వస్తుంది, మాకు చెప్పిన విద్యార్థులు మా టీచర్లకు కూడా పేరు వస్తుందని గుర్తుపెట్టుకొని మీరు ఈ సమావేశం నిర్ణయించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. Now I request our beloved biology teacher, with the inspiration of whom many of us they have taken BPC and they did their masters in botany, zoology and microbiology, biotechnology. So it's very honor to have a teacher like this. Thank you, sir, to taught us such a wonderful biology lessons. Now I request him to express few words on this occasion. Thank you, sir. 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ మధ్య కాలంలో ఈ ఆత్మీయ సమ్మేళనాలు బాగా జరుగుతున్నాయి. స్టార్టింగ్లో మేము అయ్యి తర్వాత టీచర్ అయిన తర్వాత లేకుండే ఒక మంచి సాంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది చాలా అవసరం, కూడా చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఎప్పుడో చదువుకున్నప్పుడు కలిసి మెలిసి ఆడుకొని పాడుకొని కొట్టుకొని తిట్టుకొని మళ్ళీ విడిపోయి ఎక్కడెక్కడో ఏ ప్రాంతంలో ఏ వృత్తి చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఒక వేదిక మీద కలిసి మంచి చెడులు ఏం చేస్తున్నారు, పరిచయాలు, ఇటువంటివన్నీ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని దాంతో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఆ ఆనందం అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇవన్నీ చూసి మాకు కూడా ఏమైందంటే మనం ఏం చేస్తారని ఇప్పుడు శేఖర్ సార్ చెప్పినట్టు, శేఖర్ సార్ మీ ఇద్దరం 10th ఒకటే బ్యాచ్ 73-74 50 సంవత్సరాల తర్వాత మేము విద్యార్థి సభ్యులను పెట్టుకున్నాం. డిగ్రీ చెప్తా 76-79 50 సంవత్సరాల తర్వాత మేము నకరికల్లో చేసుకున్నాం. కాకపోతే మా బ్యాడ్లకి ఏంటంటే సార్ చెప్పినట్టు గురువు గారు లేరు, అయినా కూడా మేము లేడీస్ గారు మేము అందరం కూడా ఆ యొక్క ప్రోగ్రాం చేసుకొని చాలా ఆనందించినాం. మరి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఇక్కడ మన పాఠశాలలో రవీందర్ రెడ్డి మా ఇంటి దగ్గరే మొన్నటిదాకా కిరాయికి ఉండేది, ఈ మధ్యన సొంత ఇల్లు కట్టుకొని పోయాడు. ఈ రవీందర్ రెడ్డిని నెలకొకసారి మా ఇంటికి వస్తాడు. ఎందుకంటే కరెంట్ బిల్లు కోసం.
అప్పుడప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే రవీంద్ర రెడ్డికే ఫోన్ చేస్తా, మా ఇంటికి వస్తాడు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా అనేదిగా, సార్ మీకు గెట్ టుగెదర్ పెడదాం అనుకుంటున్నాం, ఇట్లా అట్లా అనేది. మా ఇంటి పక్కన రఫీ అని ఒక అమ్మాయి ఉన్నది, వాళ్ళ బ్యాచ్ అయింది. ఏమైనా రవీంద్ర రెడ్డి వాళ్ళది అయిపోయింది, మేము కూడా అనుకుంటున్నాం సార్ అని ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేస్తాడు. సరే ఏదేమైనా చివరికి ఈరోజు అసలు నేను ఈరోజు రావడానికి కారణం కూడా రవీంద్ర రెడ్డి. ఎందుకంటే నేను కొంచెం సెన్సిటివ్, చాలా డెలికేట్. నేను ఎక్కువ ఎండను తట్టుకోలేను, ఎక్కువ చలిని తట్టుకోలేను. రవీంద్ర రెడ్డి వచ్చి సార్ ఇట్లా అంటే, ఏ రవీంద్ర రెడ్డి 2 సంవత్సరాల నుంచి అని చివరికి ఈ ఎండలో పెడతావా? జనరల్గా మేము కూడా పెట్టుకున్నాం జనవరి ఫిబ్రవరి, కాకుంటే జూన్ జూలై అయినా పెట్టుకొచ్చే, వర్షం వస్తే రాకుండా వాతావరణం మారుతుంది అన్న. ఎట్లా సార్, నేను 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఇప్పుడే కొంచెం జమ అయినరు, ఇది క్యాన్సిల్ చేస్తే ఎట్లా అన్నాడు. కానీ మళ్ళీ ఆలోచించాను, మళ్ళా ఈ ఎండలకు కొంచెం తట్టుకునేది కష్టం, అందరేమో కానీ నేను తట్టుకోలేను అన్న. గుత్త నరసింహ సార్ దగ్గర పోయి నల్గొండకు, సార్ అనగానే సార్ అదే అన్నాడట. అన్నాక ఏం చేసిండు, ఏమనుకోలేవు, మళ్ళా 5 వచ్చిండ్రు, వెంకటు ఇట్లా ఇంకొక 5 వచ్చిండ్రు మళ్ళీ ఇంటికి. సార్ మీరు కనుక వస్తా అంటే నరసింహ సార్ దగ్గర పోయి ఒప్పిస్తాం, ఇక మిగతా శేఖర్ సార్ వీళ్ళు ఏం ఆబ్జెక్షన్ చెప్పలే. కొంచెం శేఖర్ సార్ వీళ్ళంతా కొంచెం మొదటి నుంచి వ్యవసాయం చేసి కొంచెం ఇమ్యూనిటీ బాగుంది అని ఏం కాదు సార్. అయితే వీళ్ళు ఏం చెప్పలే, ఏమైనా మీ ఇద్దరే చెప్పింది. మీరు ఓకే అంటే మాత్రం అక్కడి నుంచి ఒప్పుకోసం సార్, దీన్ని క్యాన్సిల్ చేయండి సార్ ఎట్లా అన్నాడు. అబ్బా నేను అనుకున్నా, మనం పోలేకపోతే ఆగనాగాలి, కానీ దీన్ని మాత్రం పోస్ట్పోన్ చేస్తే బాగుండదు అనేది నాకు వచ్చేసి. ఆయన రవీంద్ర రెడ్డి ఇట్లా కలుస్తున్నాడు, తర్వాత మీ అందరు కూడా కలిసే అవకాశం ఉంటుంది, సర్లే ఏం కాదని చెప్పేసి డేట్ పెట్టుకోమన్నా పెట్టుకున్నాడు. సరే ఏదేమైనా మేము అనుకున్నంత ఇబ్బంది అయితే ఏం లేదు. సరే మంచిగానే కారు ఏర్పాటు చేసిర్రు, కూలర్ ఏర్పాటు చేసిర్రు, అన్ని వసతులు బాగున్నాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చేసిర్రు. కార్యక్రమం మాత్రం చాలా చక్కగా అయింది. రవీంద్ర రెడ్డితో పాటు ఇంకెవరైతే దీనికి సహకరించారో పేరు లేకున్నా కూడా వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ పాఠశాలలో నేను 12 years పనిచేసిన. ఇక్కడ పనిచేసినప్పుడు ఉన్నటువంటి టీచర్స్లో నాకు ఎందుకో కానీ మొదటి నుంచి కొట్టే అలవాటు ఎక్కువ లేదు, ఈ దెబ్బలు కొట్టేది ఎక్కువ లేదు, కానీ కాకుండా మాటలతోనే నొప్పించేది. మాటలతో నొప్పించి తెల్లారి ఏ విధంగా అయ్యేటట్టు, లొల్లి చేసినట్టు ప్రశ్న అయ్యేటట్టు వాడు మైండ్ డైవర్ట్ చేసుకునే ప్లాన్ చేసే, కానీ దెబ్బలు ఎందుకో తక్కువ. ఎందుకంటే మొదటి నుంచి మాకు కూడా దెబ్బలు తక్కువే. మా నాన్నగారు కూడా మమ్మల్ని ఏమనపోయేది, మా అన్నగారు మల్లయ్య సారు కొద్దిగా ఉంటే మానభయం ఉండదు, కానీ మా నాన్నభయం అయితే అసలే ఉండదు. అందువల్ల మాటలతోనే లైన్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేది, కానీ ఎందుకో తక్కువ. అందులో మా సబ్జెక్ట్ కూడా కొంచెం ఈజీనే. నేను వచ్చిన కొత్తలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 చెప్పిన. అప్పుడు సైన్స్ టీచర్ అంటే మొత్తం చెప్పాలనేది ఉన్నది జీవం. ఆ తర్వాత డీవియేషన్ అయినాక బయాలజీ చెప్పి, ఇక బయాలజీ వచ్చిన ఎప్పుడైతే వచ్చిందో ఇక నాకు చాలా ఈజీ అన్నమాట. ఇక ఆ విధంగా చేయడం జరిగింది. మరి నేను కూడా నా కొలీగ్స్తో కలిసి పనిచేసిన, నా గురువులతో పనిచేసిన, మా అన్నగారు కూడా నాకు గురువు 73, 74 బ్యాచ్లో సోషల్ చెప్పిండు, ఆయనతో కూడా కలిసి పనిచేసిన. ఇక్కడనే మీ ఇద్దరం కూడా పనిచేసినాం. ఇటువంటి సందర్భాలు శేఖర్ సార్ మారిగా నాకు కూడా ఎన్నో కలిసి వచ్చినాయి. నేను నకరికల్లో హై స్కూల్లో చదువుకున్నా, నకరికల్నే స్కూల్ అసిస్టెంట్ చేసిన, నకరికల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసిన. 3 చేసిన, స్టూడెంట్, టీచరు, హెడ్ మాస్టర్ కూడా నకరికల్ చేసిన. ఫస్ట్ ప్రమోషన్ హెడ్ మాస్టర్ నకరికల్లే. ఆ విధంగా కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు అట్లా కలిసి వచ్చినాయి. సరే ఏదేమైనా టీచర్స్ అనేది చూస్తే ఇప్పుడు ఇక్కడ 3-4 బ్యాచ్లు, శేఖర్ సార్ ఎక్కువ బ్యాచ్లకు అటెండ్ అయ్యాడు, నేను తక్కువ బ్యాచ్లు ఒక 5-6 బ్యాచ్లకే వచ్చున్నా. కానీ అన్ని బ్యాచ్లోకి వెళ్ళా విద్యావంతులు అయితేనేమి, ఉద్యోగం చేయకుండా వేరే ప్రొఫెషన్లు అయితేనేమి, ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో బాగా కనిపించింది. ఇంతకుముందు చూస్తుంటే రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నది, డిఫెన్స్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, కరెంట్ ఉన్నది, అబ్బో
అన్నీ ఉన్నాయి. చాలా సంతోషం, ఎందుకంటే మిగతా బ్యాచ్ల్లో అన్ని కనిపించలే. సరే ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఉన్నారు, ఎప్పుడు కూడా కనిపిస్తున్నారు, చాలా సంతోషం. అప్పుడు ఎవరైనా చదువుకునే వాళ్ళు వాళ్ళని ఉంటాయి అయితే ఇప్పుడు ఈ లక్ష్మి కానీ ఆ లక్ష్మి కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతారో చెప్తే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 10th బ్రేక్ అయినా కూడా పిల్లలు మాత్రం మంచి ఎడ్యుకేషన్ చేయిస్తున్నారు. ఈ లక్ష్మి మా ఇంటి దగ్గరే వాళ్ళ అబ్బాయి MBBS చేస్తున్నాడు, మరి ఆ లక్ష్మి కూడా ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నారని చెప్పింది. ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తప్పకుండా చదివిస్తున్నారు, చదివించాలి కూడా. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్విజిబుల్ వెపన్. విద్య అనేది కనపడినటువంటి ఒక ఆయుధం. అది కనుక మనం నేర్చుకున్నట్టయితే నువ్వు ఏ వృత్తి చేసినా దాంట్లో సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి జ్ఞానం అనేది మనకు ఉంటుంది. కాబట్టి సరే ఏది ఎండ్ అయినా కూడా మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ఎవరైతే బ్యాక్గ్రౌండ్ కష్టపడే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ మనం అప్పుడప్పుడు కలుసుకునే అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you very much. In spite of your health condition, your sensitivities, you have attended this meeting and inspired us. Now I request Yusuf Ali sir to address the gathering for 1 or 2 minutes. ఈ యొక్క కార్యక్రమానికి పిలిపించినందుకు మా ఉపాధ్యాయులకు మరియు మీకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క మీ బ్యాచ్ చాలా నాకు బాగా అన్ని విధాలుగా చదువుకున్నట్టుగా గ్రహించడుగా ఎడ్యుకేషన్గా ఉన్నారు కాబట్టి మంచిగా నచ్చింది. తర్వాత మీరు కూడా క్రమశిక్షణగా చదువుకొని ఉన్నందుకు మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుగా చదివించి ప్రయోజకులుగా చేయాలని కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా వరకు అయితే ఈ బ్యాచ్ నాకు చాలా తక్కువ కనిపించింది. అందులో చాలా వరకు లైన్ మ్యాన్ 2 ఉన్నారు, ఒక MRO ఆఫీస్లో పనిచేస్తున్న సార్ నాకు పరిచయమే, కానీ నేను ఆయనకు పరిచయం లేదు. తర్వాత ఇంకా చెప్పాలంటే నాకు 3 బాబులు ఇంత మంచిగా ఉన్నారు, 2 జాబులు సంపాదించారు. ఫస్ట్ బాబు టీచర్ నుంచి SIగా పోయారు, ఇప్పుడు CA చేస్తున్నారు ఉప్పల్లో. 2వ బాబు జైలు వార్డర్గా చేసేడు, టీచర్గా చేస్తున్నారు ఊట్కూరులో. 3వ బాబు ACTO చేస్తుండు హైదరాబాద్. ఇంకా Thank you, sir. Brief speech. Now I request Satyareddy sir to speak few words on this occasion from the chair itself, sir. మీకు మాకు చాలాసేపు అయి విసుగు పొద్దున్నే 2 మాటలనే సభా నిర్వాహకుడు నాగరాజు, వేదికపై ఉన్న నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులు, 25 సంవత్సరాల పూర్వం చదువుకున్నటువంటి విద్యార్థులు నేటి ఈరోజు రకరకాల వృత్తులతో రకరకాల సంపాదనలతో ఉన్నటువంటి అమ్మలు నాన్నలు. అమ్మల వరకే అనుకుంటున్న అమ్మమ్మలు కాకపోవచ్చు, ఉన్నారా తాతలు కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మీది 25 సంవత్సరాలు, మీ వయస్సు కూడా 40-41 ప్రాంతం. అయితే ఈ దశలో మీకు ఈ బుద్ధి పుట్టి సమాజ చేయడం చాలా మిత్రుడు కూడా చాలా వివరంగా అట్లా అయినా నా అభిప్రాయం కూడా వ్యక్తపరచాలి. కాబట్టి ఈ వర్క్ ఇదే చేసే పని ఏదైతే ఉందో చాలా రిస్క్తో కూడుకొని చేసేటువంటి పని. ఎక్కడెక్కడ ఉందో బతకరావాలి. 25 ఏళ్ల క్రితం అప్పుడు మీరంతా 14-15 సంవత్సరాల వయసులో చదువుకొని ఈ బండి చాలా వాచిపోయారు. ఇక 40-41 ప్రాంతానికి వచ్చారు. ఇక కూడటం అంటే చాలా ఆనందదాయకమైంది. ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ప్రతిసారి పూర్వ విద్యార్థులు ఇలాగే శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు
మన రామచంద్ర గారు చెప్పినట్టు వారికంటే ఇంకా పెద్దోళ్ళు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకునేట్టు పేపర్లు చూశారు. వాళ్ళంతా కూడా అవి ఉండి చేసుకోరు, ఎందుకంటే అప్పటి వాళ్ళు ఒకసారి కలిసి చూసుకుంటున్నారు. కాబట్టి అటువంటి కార్యక్రమానికి మీరు పూనుకొని చేసినందుకు ఈ నిర్వాహకులు ఎవరైతున్నారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఒక్కటే కాకుండా మీ అధ్యక్షుడు అన్నాడు మన రెండవసారి అని. నిజమే, ఈ నోముల బ్యాచే బహుశా నేను అనుకుంటే 82-83 బ్యాచ్ ఉంది, వాళ్ళు 2 సార్లు చేసుకోరు. ఇక్కడ ఈ స్కూల్లో నగరక ఈ నోముల స్కూల్లో చేసుకోరు, మళ్ళీ రెండోదేమో నగరికల్లో చేసుకోరు. దాంట్లో ఇక్కడ ఎవరైనా కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి యాదయ్య అని అమెరికాలో ఉన్నాడు, గుడివాడ, వాళ్ళ బ్యాచ్ రెండోసారి చేసుకున్నారు. ఈ రెండింటి కూడా నేను అటెండ్ అయ్యాను, ఇక్కడ దానికి అక్కడ. అట్లనే మీరు కూడా రెండోసారి మనం చేసుకోవటానికి సరే ఏడాదికి చేయండి, 2 ఏళ్ళకి చేయండి, ఎప్పుడో కానీ చేసుకుంటారని చేస్తారని సక్సెస్ కావాలని భగవంతుడు అవకాశం ఇస్తే కళ్ళతో చూడాలని నేను మనస్ఫూర్తిగా. ఇక ఈ పాఠశాలతో నాకున్న సంబంధం కొద్దిలో చెప్పుకుంటాను. నేను మొత్తం 38 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ బడి నుంచే రిటైర్ అయినా 2002లో. ఈ పాఠశాలలో 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 12 చిల్లర, ఓసారి 5 ఏళ్ళు, మళ్ళీ ఎల్కసీరు వచ్చి 7 ఏళ్ళ చిల్లర. ఈ విధంగా చేసి ఇక్కడి నుంచే ఈ పాఠశాల రిటైర్ కావడమే కాకుండా ఈ పాఠశాల ఉన్నప్పుడే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి చేత సన్మానం పొందడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలకు మనకి ఎప్పుడు గుర్తొస్తుంది, 12 బ్యాచ్లో దాదాపు 10 బ్యాచ్లు కూడా పోయినాయి. అయినా ప్రతి బ్యాచ్కి అటెండ్ అయితేనే ఉన్నా, పిలుస్తూనే ఎవరు వస్తూనే ఆ అవకాశం పెట్టి సంతోషపడుతున్నారు. ఇంకా ముందు కూడా అవకాశం దొరుకుతూ అవుతుందో అని ఆశిస్తూ మీ అందరినీ కూడా దీవించేవాడు భగవంతుడు, కానీ ఏదో ఈ తెల్ల ఇంటికి అయినోళ్ళను గురువులని పిలిచి మీరు ఆదరిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీ జీవితంలో ఇంకా, ఎందుకంటే అందరూ ఎన్నో బ్యాచ్లో ఒక ప్రత్యేకత చూసిన నేను, బోధనా వృత్తిలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బోధనా వృత్తిలో ఉన్నోళ్ళు మైకు తీసుకున్నట్టే అంత తొందరగా వదలరు, వేరే వృత్తిలో అంత కాదు ఒకటి చెప్పి. ఎందుకంటే మన వృత్తి అటువంటిది, మేము కూడా గట్టిగా మాట్లాడుతున్నాం, మీరు కూడా గమనిస్తున్నాం. మనం రోజు చేసే బోధన కాబట్టి ఇక మనకు బోధన కూడా స్పీచ్ ఇస్తాం. కాబట్టి బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కరెంటు డిపార్ట్మెంట్ ఉంది. పాపం ఉన్న కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే రవీందర్ తిప్పలమని కానీ ఇందాక చాలా ఇబ్బంది పెట్టిన కూర్చుంటే మళ్ళీ వచ్చిందిలే పడతాం. అట్లనే దేశ రక్షకుడు కూడా మీ బ్యాచ్లో ఉన్నాడు. అంటే ఇది అన్ని రంగాలలో ఇక వృత్తులు, వ్యవసాయాలు, అమ్మలకు బోధన వృత్తిలో పనిచేసేవారు, గృహిణులు, మీరందరూ కూడా మీ లైఫ్లో భవిష్యత్తులో మీకు మీ యొక్క పిల్లలు, మీ సంతానం అందరూ కూడా ఆయురారోగ్యంగా కలగాలని చెప్పి, శుద్ధికారం కలగాలని చెప్పి మళ్ళీసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా. మిగిలిన రవీందర్ 2 సార్లు వచ్చాడు, తప్పలే. ఇక మళ్ళీ ఒకసారి ఒక్కరి పోతే రావడానికి కూడా ఎండగా 4 పట్టుకొచ్చాడు. ఈ 5 వచ్చినా కదా తప్పలే. పొద్దున కూడా అటు తొక్కులాయన ఎండో ఇట్లా ఉందని, కానీ తప్పలేదు. ఆ బాకీ ఉన్నది మిమ్మల్ని అందరికీ కలుసుకునే బాకీ ఉన్నది కాబట్టి అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు, ఆశీర్వాదం ఇస్తూ. What as English and social sciences, with whom teachings we are now today at this stage. So now I request our Lesa to speak few words on this occasion. ఈరోజు నోముల పాఠశాలలో 2000 సంవత్సరం యొక్క 10th బ్యాచ్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరి సోదరులందరూ ఇప్పటిదాకా దాదాపు 2 గంటల నుంచి మీ అభిప్రాయాలు, మా అభిప్రాయాలు అన్నీ ఇక్కడ క్రోడీకరించబడ్డాయి.
ఇవన్నీ కూడా ఎందుకు అంటే రివ్యూ అంటారు దీన్ని అంతా. ఒకసారి రాత్రి కూడా పండుకున్నప్పుడు పొద్దున్న దాకా ఏం చేసినా తప్ప ఉప్పు అని అనుకుంటే అలాంటిది 20 ఏళ్ళ తర్వాత మీరు ఆ స్థాయికి వచ్చినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇలాంటిది ఒక మానవ జన్మే చాలా ఉత్కృష్టమైంది, ఎవరికి రాదది. ఎన్నో పుణ్యాలు చేసిన వాళ్ళకి వచ్చి తప్పు మార్పు చేసుకోవడానికి ఈ జన్మ అవసరం. అయితే ఇక్కడ అట్లాంటి కామన్ సెన్స్ ఉండాల్సింది ఒక మానవునికే ఉంది, ఇక్కడ ఏ జీవజంతువులకు లేదు. అయితే ఇక్కడ ఈ పాఠశాలలో మీరు చదువుకున్నారు, మా పాఠశాల మేము చదువుకున్నాం, ఇవన్నీ కూడా కొనసాగింపబడ్డాయి. కానీ ఆనాడు పరిస్థితి వేరు, ఈనాడు పరిస్థితి వేరు. నేను 70లో ఎన్జీ కాలేజీలో డిగ్రీ 70 థింక్ ఆఫ్ దట్ మ్యాటర్. ఇవాళ ఇవన్నీ చూస్తున్నాం. ఆనాడు చదువుకున్నది చాలా తక్కువ, జిల్లాకు ఒకటే డిగ్రీ కాలేజ్. ఆ డిగ్రీ కాలేజీలో పోయిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంతా చదివిన వాళ్ళకి అది మన ఆర్థికంగా లేనివానికేమో చదువు ఉండేది, చదువునోనికి ఆర్థికంగా లేదు. ఇలాంటి ఇబ్బందులలో మేము చూసుకున్నాం. అయినా కూడా మనం జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విద్య. తల్లిదండ్రులు మన జన్మనిస్తారు, ఒక రాయిని తయారు చేసి ఇస్తారు భూమి మీదకి. ఆ రాయిని శిల్పి దేవతగానో దేవునిగానో ఒక రాజుగానో చిత్రీకరింపవలసిన అవసరం ఆ శిల్పికి ఉంటుంది. అందుకొరకు ఇవన్నిటికీ కావాల్సింది నేర్పడం కావాలి. అలాంటప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే ఇప్పుడు ఎన్ని విషయాలు అయినా కూడా చిన్నప్పుడు మాకు ఎవరికైనా కూడా ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ పంపుతున్నారు, బలవంతంగా పంపేది, కొట్టి పంపేది, తిట్టి పంపేది, మీకు బాధ అనిపించేది, మాకు కూడా అనిపించింది. కానీ దాని ప్రభావం ఇవాళ మీరు బడికి రెగ్యులర్గా పోయి చదువుకొని మరి పరీక్షలో పాస్ అయిన జీవితం ఎట్లా ఉన్నది, మనమ్మటుండి తప్పించుక తిరిగిన జీవితం ఎట్లా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ ఈ ఏజ్లో తెలుస్తుంది. మ్యాచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఈజ్ మ్యాచ్యూరిటీ మైండ్. దేర్ ఇన్ చైల్డ్హుడ్ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అందుకొరకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు బలలో పోలేరు, మీరు ఇంజనీర్ సంవత్సరం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ విద్యార్థులంతా కూడా వివిధ అంశాలలో ప్రావీణ్యం సంపాదించి మరి వివిధ మరి సబ్జెక్టులో పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. అక్కడ మన యొక్క ప్రావీణ్యత అవసరం. పోతున్నాం కాదు, ఆయారం గయారం అదనే చేస్తారు. కానీ మన ఉనికి కాపాడాలి, ఎక్కడ పోయిన ఉనికి కాపాడాలి. ఉనికంటే ఏసి వేసుకొని కాదు, మన యొక్క నైపుణ్యం అనేది మనకు అవసరం. జీవితం ఇవన్నిటికి కారణం ఆలోచన శక్తి పెంచేది ఒక విద్య అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకొరకే చెప్పేది ఏంటంటే విద్యావంతులుగా ఉన్న మనందరం కూడా మామూలుగా ఉన్నాం, ఇంకా ఎంతో ముందుకు పోతున్నది. మన జరగకుండా గ్రహాల దగ్గర పోతున్నాం. దీనికి బాధ్యత ఎవరు? మనం అంటే ఇక్కడ ఒక మానవుడు. ఆ మానవుడి దశకు చేరకుండా కనీసం మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క వ్యవస్థను బాగుపడుకోవడానికి విద్య అవసరం. అందుకొరకే మన తల్లిదండ్రులు ఆనాడు వ్యవసాయం చేసుకొని ఏం చేసినారు, పడిపోకపోతే రాకపోతున్నామని మగలైన మందకు పని చెప్పారు. ఇంకా చేసారు. కానీ బలవంతంగా పడిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఇది లేదు. అన్లెస్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్ దెన్ లైఫ్ పెట్టాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇక్కడ డూ ఎవ్రీథింగ్ బై మీన్స్ ఆఫ్ యువర్ మైండ్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. ఇండియా అంటే ఇండియా అనుకున్నాం మనం, ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఒక భాగం. సో దట్ ఇట్ ఈస్ డ్యూటీ టు ది పర్సన్ గో టు ది హైయెస్ట్ లెవెల్ బై మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవాళ మన దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇదంతా మన రావాలి, ఇంకొంది రావాలి, అంతేగాని వేరేసుకునేది కాదు. ఈ నైపుణ్యాలు రకాల మనకు భవిష్యత్తు మనము విద్యావంతులు కావాలి అంటే విద్యాదశ నుంచే గైడ్ లైన్స్ ఫాలో కావాలి. అవి ఏంటి అంటే టైం ప్రకారంగా పోవటం, టైం ప్రకారంగా తినటం, టైం ప్రకారంగా ఆడుకోవటం, టైం ప్రకారంగా చదువుకోవటం, ఇవన్నీ కూడా ఆదర్శించి రావాలనే ఆలోచన పెద్దలకు ఉంటుంది. కానీ యాజ్ ఎ చైల్డ్ యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్. తెలియదు మనకు. బలవంతంగా ఇప్పుడు కొట్టిర్రు అంటున్నారు, ఎవరు కొరగొడతారు చెప్పండి, ఇప్పుడు తెలుస్తుంది మీకు అనేది. మీరు మీ పిల్లలకు, మీ అమ్మటున్న పిల్లలకు చెప్పే పరిస్థితి రావాలి. ఇవాళ గురుకులాలు పెట్టిర్రు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిర్రు, ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ దట్ మీన్స్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ పర్సన్స్. కానీ అక్కడ కూడా మన పిల్లవాని యొక్క స్తోమతను పరీక్ష చేసుకొని దానికి ఉన్నటువంటి వాల్యూని గ్రహించి విద్యావంతులు చేసే బాధ్యత అది పేరెంట్గా మీ మీద ఉన్నదని నేను చెప్తున్నాను. అది అయిపోయింది, మీరు కూడా వస్తుంది. కానీ మీరు ఒక స్టేజ్ని పెంచుకోవాలి.
ఇంకో మెట్టేసిపోతే ఇది ఇంకో మెట్టు మీద ఇంకో మెట్టు మీద కొట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలను మీ ఏ స్థాయిలో ఉండనేది కాదు, విద్యావంతులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ వృత్తి అయినా సరే, ఎవ్రీథింగ్ వృత్తే, తక్కువ లేదు, విలువ ఇయ్యమని అనొద్దు. మీరు స్కిల్ని పెడితే శేఖర్ చెప్పిండు, వ్యవసాయంలో మన ఇంటికి వచ్చి మన వ్యవసాయాన్ని చూడాలి, మన తోట చూడాలి. ఇప్పుడు మనం వెనకడట లేదు, గుడ్డిగా 2 దున్నపోతులు గద్దె నాగలు తిన్నాం, ఎన్ని పైన లెక్క కాదు. ఇక్కడ ఎకరంలో ఎన్ని ఒట్లు పని చూస్తున్నారు. స్కిల్ ఆఫ్ ది పర్సన్, డెవలప్ ది ఎడ్యుకేషన్, డెవలప్ ది ఎకనామికల్ పాలసీ ఆఫ్ ఇన్ ఇండియా. అవన్నీ పెరగాలి అంటే మన నైలు పెరగాలి. మనం అంటే మనం ఏం చేయలేము, కానీ భవిష్యత్తులో ఏ వృత్తి చేసినా కూడా కమిట్మెంట్ ఉండాలి. ఇది నా బాధ్యత అనుకోవాలి. జీతం తక్కువ పని ఎక్కువ అని అనుకోకూడదు. ఆనాడు 7 పిల్లలు చెప్పినాం, 7 పిల్లలు 7 పీరియడ్లు ఉంటాయి బల్లే, 7 పీరియడ్లు చదువు చెప్పినాం. టీచర్లు లేదు, ఏం చేస్తాం? ఒక సబ్జెక్టు అందరు చెప్పి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 10 ఏళ్ళు పని చేసిన. నేను 2 ఏళ్ళు చదువు వెలుగులనే ఉన్నా, 8 ఏళ్ళు పని చేసిన. సోషల్ చెప్పేది, లాస్ట్ ఏజ్ సార్ లేనందుకు ఇంగ్లీష్ తీసుకున్నాను. సార్ వచ్చినా కూడా మాకు సీనియర్స్ కాబట్టి మాకు చేయలేదు. కానీ అది ఇదే కదా అదే కదా అని వదిలిపెడితే ఇవాళ మీరు కొంతమంది చెప్పుకుంటారు, సార్ చేపట్టండి. ఆ గింత కూడా రాకపోయి, మా కమిట్మెంట్ లేకపోతే, మా కమిట్మెంట్ మీ కమిట్మెంట్ ఇంక వచ్చే వాళ్ళ కమిట్మెంట్ అంతా ఉంటే తప్ప ఏ దేశం కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాదు అనేది నగ్న సత్యాలు ఇవి. ఏ గాంధీ చెప్పినా, ఏ నెహ్రూ చెప్పినా, ఏ ఎకనామిక్స్ చెప్పినా కూడా unless there is no work, there is no development at all. When you are doing work, it will be developed with commitment. ఉద్దేశపూర్వకంగా చేయాలి. నటనా చాతుర్యత్వం చేసేదిగా, యాక్షన్ కాదాడ మేకప్ వేసుకొని మళ్ళీ దట్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. అది ఉండాలి. అందుకొరకే మనం ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఏ పని చేసినా సరే సక్సెస్ అయింది. అంతేగాని నువ్వేం చేస్తావు, వాడేం చేస్తాడు, ఎప్పుడు వస్తాడా, వాడిని పోటీ పెట్టుకో, చెడుకు పోటీ పెట్టుకోకండి. పోటీ పెట్టి చదువుకోండి, పోటీ పెట్టి మార్కులు తెచ్చుకోండి. ఇట్ ఈస్ థింక్ ఆఫ్ ది వ్యూ పీపుల్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి మనం మమ్మల్ని పెంచినందుకు మిమ్మల్ని గౌరవిస్తున్నా, అభినందిస్తున్నా. థ్యాంక్ యూ టు ఆల్. 5 మెంబర్స్ వచ్చి సార్ వాళ్ళని హానర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీని తర్వాత గ్రూప్ ఫోటో ప్రోగ్రామ్ ఉంటుంది. గ్రూప్ ఫోటోకి అసెంబ్లీ అవుదాం అందరం కూడా. సో ముందుగా ఐ రిక్వెస్ట్ బాదిని శ్రీను అండ్ విజయ్ కుమార్ అండ్ ప్రవీణ్, నాగరాజు, ప్రవీణ్, రవి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ముందుకు రండి. I request our Shekhar Reddy sir to kindly accept our felicitation. Undani Raimet. Sir side. Sir ఒక బ్యాక్ రండి, ఒక బ్యాక్ రండి. సార్ కొద్దిగా కిందికి డౌన్ చేయండి. కొంచెం బ్యాక్ సైడ్ ఉండండి, సైడ్ ఉండండి, దూరం ఉండండి, ఇంకా జరగదు. ఆగండి. ఓకే రైట్ మేడం, ఓకే ఇట్లా. Thank you sir, thank you very much for your inspiring teaching, physical sciences especially and mathematics also.
Already you have occupied more than 33%. So kindly vacate the dais. 33% కంటే ఎక్కువగా ఆక్యుపై చేశారు ఆల్రెడీ. సో కాబట్టి మీరు తొందరగా డయాస్ని వికేట్ చేయండి. Now I request our Sathireddy sir, who taught us the tough subject Hindi and made it as very easy subject, and who taught us Kabir Dohe. Still today we remember all those Dohe. Okay, sir. Thank you, sir. Thank you very much. Station. Yusuf Ali, sir. Dear friends who already participated in the felicitation, kindly vacate the dais. I request remaining friends, please join the felicitation of our crafts teacher, Yusuf Ali sir. Tekula Venkanna, Devarakonda Raju, Nomula Janardhan. Sadhana School correspondent Belli Ravi. Right, okay, John, sir. John, sir. Thank you, sir. Thank you very much. Of our teachers, don't disperse anywhere. After that, our friends arrange a delicious. అందరూ గ్రూప్ ఫోటో దిగడానికి సిద్ధంగా ఉండండి. 1 or 2 minutes లో. Thank you, sir. Thank you for your inspiring teachings with which we are here now. Thank you, sir. I request remaining friends who are not participated in any felicitation, please come on to the dais. I request any 4 members from our Yadamma, Sarita, Nagamani, Lakshmi, please join. మేడం నిలబడండి. ముందర కనపడాలి కదా. లైన్గా నిలబడండి మేడం. తెలుసుంటారండి ముందుకు రండి. మేడం కొద్దిస్తుందండి. మీరు జరగండి మేడం. రైట్ మేడం అన్ని ఫేస్ చేయండి మేడం. రైట్ ఓకే మేడం కొద్దిగా జరగండి మేడం. రైట్ మీరు ఇటే ఉండండి మేడం. ఓకే రైట్ రెడీ మేడం ఇవ్వాలి రెడీ.
థ్యాంక్ యూ సార్. లంచ్ టైం దాటిపోతుంది. జి రమేష్ మీరు కొద్దిగా చూస్తుంటారు కదా. జి రమేష్ రిసీవింగ్ మొమెంటో ఫ్రమ్ అవర్ సెక్రటరీ సార్. తీసుకున్నారు పెట్టలేదు. ఓకే ఓకే. షరీఫ్ సజ్జన్ ఓకే ఓకే. ప్లీజ్ హరీ అప్, మేక్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు సార్ ఉన్నారా? ఒక్క నిమిషం నేను అనుకుంటున్నాను. రైట్ ఇచ్చాను సార్. పద్మ రిసీవింగ్ మొమెంటో. సార్ కూర్చుంటారు చైర్లో. కూర్చున్న తర్వాత ఓకే సార్. ఓకే మేడం. మంది రావాలంటే అదే పని చేయాలి. Kalama receiving memento from our sir. Next I request our Narasimha Reddy sir. Veli Ravi. Sudhakar Reddy, memento receiving by Sudhakar Reddy from our okay sir. Physical science teacher Narasimha Reddy sir. Please hurry up. Raju, Venkana, Rafi, Yadagiri, Somulu, Viksham. Okay. Now, right. Hey. Okay. Yadaya receiving memento from our Narasimha Reddy sir. Next, remaining girl students. Remaining girl students come on to the dais. Okay. Adana gurtuntundi. Sir. Shobha. Okay. Lakshmina, Shobha. Some Madam Johnny. mementos. Madam Johnny. Soma Lakshmi receiving memento from our Narasimha Reddy sir. Okay.
Shobha Rani receiving memento from Ramchandra sir. Thank you, sir. Next, Yadamma receiving memento from our Ramchandra sir. Okay, sir. Next, Jyoti going to receive memento from Ramchandra sir. Jyoti. Next, I request Rachakonda Nagaraju to take memento from our a biology teacher giving memento to a software professional. Okay. Next. Yes, he is inspiration to thousands of students. Service pan. He is the inspiration of thousands of students. Belli Ravi receiving memento from our Ramchandra sir. Receiving memento from Ramchandra sir. Ramchandra sir. Next, I request Satyareddy sir to hand over some mementos to our students. You bring your memento. You bring your memento. Aditya Viskarandi. Sir wants to hand over it to Belli Ravi. Thank you, sir. Thank you very much. Next, Apple Hospital. He is serving thousands of poor people. Civil contractor receiving memento from our beloved teacher Satyareddy sir. Memento from our Satyareddy sir. Biksham R. Biksham receiving memento from our Satyareddy sir. A brave soldier of Indian Army receiving Jai, receiving memento from our Satyareddy sir. Who is receiving memento from our Satyareddy sir? Shava Venkanna. Satyareddy sir. Satyareddy sir. Memento from Satyareddy sir. A. Purushottam receiving memento from Satyareddy sir. Memento received by Tirumalesh from our